ఓ కన్న తండ్రి ఆవేదన తన మాటల్లోనే చెప్తాను వినండి. నాకిప్పుడు 80 ఏళ్ళు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 కొడుకులు. ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవనం గడిచిపోతుంది. ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకటిని. ఇంకా 4 రోజుల్లో నా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పట్ట తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన. చిన్న కోడలి దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. పోయిన పండక్కి రెండవ కొడుకు పంచెలు తీసిచ్చాడు. అవి చాలా పాతబడిపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన కళ్ళద్దాలు పగిలిపోయి 3 వారాలైంది. కొడుక్కి చెబితే విసుకుంటాడేమోనని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెప్తే గొడవ పడుతుందని చెప్పనేలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్కి వెళ్ళాక నా పంచెలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే నా చిన్న కోడలు కోప్పడుతుంది. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు. కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు.